ఏలూరు జిల్లా కామరూపుకోట మండలం ఆడిమిల్లి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆడిమిల్లి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గోడపాటి కేశవరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కలిపి త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. 1000 అడుగుల జెండాను పట్టుకొని ఊరంతా తిరిగి దేశభక్తి నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. మోడర్న్ డిగ్రీ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మోడర్న్ డిగ్రీ కాలేజీ తరఫున సర్పంచ్ కేశవరావును ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్పంచ్ కేశవరావు చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కమ్మర వనిత, గోడపాటి సునీత, తుమ్మల ఉషారాణి, కనతాని శ్రీనివాసరావు, తుమ్మల ఆనందరావు, కాసనేని వేణు, యలమర్తి మునేశ్వరరావు, గోడపాటి శ్రీనివాసరావు, తిరువీధి శ్రీనివాసరావు, కస్సే శ్రీను, జుజ్జూరు బాజీ, నల్లమిల్లి భుజంగరావు, తానేటి సత్యం, తూంపాటి అబ్రహాం, మద్దిపాటి రామ్మోహన్ రావు, మద్దిపాటి పనేంద్రరావు, మద్దిపాటి నాగవెంకట సత్యనారాయణ, మద్దిపాటి ధనలక్ష్మి, తానేటి రామకృష్ణ, మద్దిపాటి వెంకటకృష్ణ, జుజ్జూరు రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చివరికి